జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఏ ముఖ్యమంత్రి వల్ల కానీ కేవలం నా వల్ల అయింది అభివృద్ధి చేయడం రాష్ట్రం అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చెందింది? బాగా చేస్తారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి జనం బాగా ఇదైనందుకు ఏం చేశారండి? ఏం అభివృద్ధి జరిగింది? అది చేస్తాం, ఇది చేస్తాం, అది జరిగిద్ది, ఇది జరిగిద్ది అని చెప్పేసి రోడ్లు ఎలా ఉన్నాయి? బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నాయండి రోడ్లు బట్టి చూస్తే. కనీసం వాటి గుంతలన్నా ఏదన్నా చేసేది ఇది కూడా లేకోకుండా పోయింది. ఏం చేస్తున్నారు జగన్మోహన్ గారు? మద్యపాన నిషేధం పూర్తి చేసిన తర్వాతే మళ్ళీ ఓట్లకు వస్తానని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మద్యపాన నిషేధం చేస్తేనే నా అక్క చెల్లెమ్మలు బాగుంటారు అని చెప్పారు. మరి మద్యపాన నిషేధం ఎంతవరకు పూర్తయింది? ఎక్కడ పూర్తయిందండి? మద్యపాన నిషేధం ఎక్కడైంది? పగలే తాగి పగలే తిరుగుతున్నారు జనం. మహిళలు తాళిబొట్లు కుదవబెట్టి నానా తిప్పలు పడి పనికి వెళ్ళి వచ్చి వాళ్ళు ఏదన్నా ఒక రూపాయి దాచుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళి పగలు కూడా దాగి పడుకోవటం. ఏం చేస్తున్నారండి? మద్యపాన నిషేధం ఏం చేశారు? మద్యపాన నిషేధం అని చెప్పడమే కానీ ఏది వర్తించలేదుగా. ఏది చేశారండి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళా సాధికారత మా యొక్క ధ్యేయం అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా మహిళలకి ఎంతవరకు మేలు జరిగిందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి మేలు జరగలేదండి. కావాలని ఇంకా ఇబ్బందులు పడుతున్నారు కానీ మేలు ఏమి జరగలేదు. అట్లా పని చేసుకొని కష్టపడే మహిళలకే కష్టపడుతూనే ఉన్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు. మగవాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా తాగి పొరులుతున్నారు. ఇంకా ఏం చేయాలి? ఆడపడుచులు తాళిబొట్లు దింపుకొని తాగుడు నిరోధిస్తున్నారు. రోజా గారు అట్లా మాట్లాడారు. ఏం చేశారండి? నిరోధించారా? ఏం చేశారు? తాగుడు లేకోకుండా మద్యపానాన్ని నిషేధించారా? ఏ పరిస్థితుల్లో జరగట్లేదు అది. మంత్రి రోజా గారు గతంలో అఖిలప్రియ గారి గురించి మాట్లాడుతూ మనకంటూ ఒక సాంప్రదాయం ఏడ్చింది, ఆడపిల్ల అన్న తర్వాత చీర అలాగే ఉండాలని చెప్పారు. నేడు రోజా గారు ఆ పరిస్థితిలో ఉన్నారా? రోజా గారు చెప్పటం వరకే తనకి నోట్లో నుంచి వచ్చింది. అది వర్తించుతుందా, నేను ఎలా చేస్తున్నానా అనేదే తనకు తెలియట్లేదు. అలా మాట్లాడుతున్నారు ఆవిడ. రోజా గారు ఆ స్థాయిలో ఉండి ఆ మనిషి అట్లా మాట్లాడేసిన మనిషే బాదు. చుడిదార్లు వేసుకోకూడదు, అవి వేసుకోకూడదు, ఇవి వేసుకోకూడదు, అన్నీ అనుభవించుకుంటూ అన్నీ చేసుకునేదే తను. ఎదుటి వాళ్ళని వీళ్ళని అనే హక్కు తనకు లేదు అసలు. అలా అంటుంటే మాకే టీవీలు చూసుకుంటా సినిమాలు చూసుకుంటా మాకే అనిపిస్తుంది. మహిళలు ఎంతమంది ఇదవుతున్నారు అనుకున్నా బయటకు అనలేక, ఆవిడ చేసేది ఆమె మాట్లాడే మాటలు వినలేక చాలా ఇబ్బందిగా ఉంది. పార్టీ పరంగా కానీ ఏదైనా సరే తనకు సరిపోదు అసలు మాట్లాడటానికి. గతంలో ఎంతమంది ఉన్న పిల్లలు ఉన్నా అంతమందికి అమ్మఒడి వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు హామీ ఇచ్చారు. మరి అది ఎంతవరకు అమల్లో ఉంది? ఏం ఇచ్చారండి? అమ్మఒడి అన్నారు. ఒక పిల్లలకు ఉంటే ఒక పిల్లోడికి వేస్తున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నాడు, ముగ్గురిని భవిష్యత్తులో ఎట్ట చూసుకోవాలండి? ఒక పిల్లోడికి ఇస్తే ఒక పిల్లోడిని సాదుకుంటారు. ముగ్గురికి ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారండి? కారు ఉంది, భూమి ఎక్కువ ఉంది, మీకు అది ఉంది, ఇది ఉంది, ఇల్లు ఉంది, అది ఇది అని చెప్పేసి 10 మందిలో ఒకళ్ళకి ఇద్దరికి వస్తున్నాయండి. ఏం వర్తించుతున్నాయండి? అమ్మఒడి ఎవరికి ఇచ్చారండి? అంటే బటన్ నొక్కారు, వస్తాయి అని జనాలందరూ ఆశపడటమే కానీ ఏది ఎవరికి వర్తించట్లేదండి. ఇచ్చాము బటన్ నొక్కారు, జగన్మోహన్ గారు అన్ని ఇచ్చారు, అన్ని లక్షలు ఇచ్చారు అని చెప్పడమే కానీ పలానా వాళ్ళకి వచ్చినాయి అనేదే లేదు. ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు కష్టంగా ఉంటుంది కండి. ముగ్గురికి వర్తించినట్టు ముగ్గురికి వచ్చేటట్టు ఏమైనా చేశారా? ఒక పిల్లడికి ఇస్తున్నారు. ముగ్గురు చదువుకోవాలా, వాళ్ళు భవిష్యత్తులో ఉద్యోగాలు చేసుకోవాలా? ముగ్గురు భవిష్యత్తు బాగుంటే తర్వాత ఉద్యోగాలు ఇవ్వకూడదనే, వాళ్ళు ఉండకూడదనే ఏ రకంగా ఇవ్వట్లేదండి. ఒక పిల్లోడికి ఇస్తే ఏమవుతాయండి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో అవకాశం ఇవ్వండి, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, మీ బతుకులు బంగారం అయ్యని చేస్తాను అంటున్నారు. మరి ఇంకో అవకాశం ఇస్తారా? ఇచ్చిన బంగారం ఇచ్చిన భవిష్యత్తులు అంతా చాలా బాగుందండి. బయటికి వెళ్తే ఆడవాళ్ళు బండి మీద వెళ్ళినా కారులో వెళ్ళినా ఇంటికి వచ్చే పరిస్థితి లేకోకుండా ఇదైపోతున్నాం. రోడ్లు చూస్తే ఏమి వేస్తారండి? ఒకసారి ఏం చూస్తారు? ఏ బంగారాలు వేసుకోకపోయినా మనిషి శుభ్రంగా బతకాలనుకుంటారు జీవితంలో. రోడ్డు ఎక్కితే బండి ఎక్కితే కారు ఎక్కినా వెళ్ళేటట్టు లేకుండా ఉన్నాయి రోడ్లు చూస్తే. కనీసం రోడ్ల గురించి కానీ ఊర్ల గురించి కానీ ఏదైనా మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి కండి. 2024 అధికారం ఎవరికి ఇవ్వబోతున్నారు? చంద్రబాబు గారు. నేను నిద్రపోనియను మిమ్మల్ని, బాగా కష్టపడే మనిషి తనే కావాలనుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రానికి జరిగే మేలేంటి? చాలా మేలు జరిగిద్ది అనుకుంటున్నామండి. ఆయన బాగా మేలే చేస్తారు. తను కష్టపడుతున్నారు. అమరావతిని అన్ని వృద్ధుల్లోకి అన్ని తెచ్చిన దాన్ని అలా చేసేసారు. పోలవరం ప్రాజెక్టుని అలా చేశారు. ఏది సరిగ్గా చేయటం ఏదీ లేదండి.
ఉసుక అది ఇది ఎలా కనీసం సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా ఉసుకేంటి ఇటుకేంటి అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. సరుకులు కానీ ఏవైనా మహిళల బతికే ఇది లేకపోకుండా అన్నిటికీ రేట్లు పెరిగిపోయి ఏం సుఖంగా ఉందండి ఇంకొకసారి చూడటానికి. కొడాల నాని గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యంలో భువనేశ్వరరావు గారు బయటికి రావడాన్ని చూసి ఆడవాళ్ళు రావడానికి మగవాళ్ళు రావచ్చు కదా అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిలా దిగారు. ఈ ఇద్దరిని ఏ విధంగా చూడొచ్చు? భువనేశ్వర్ గారిని అనే ఇది ఎవరికీ లేదండి. తనేంటో చంద్రబాబు గారు ఏంటో దేశం మొత్తానికి తెలుసు. షర్మిలా గారు తిరిగారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినప్పుడు అట్టే అన్నారా వీళ్ళు? ఇది అలా అంటాం ఎలా అంటాం, వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడటం అది పద్ధతి కాదండి. అన్ని రోజులు జైల్లో ఉంచి సామాన్యులు మాకే మహిళలకే ఎంత ఇదైపోయామండి ఇంట్లో ఉండి. ఆయన గారిని భువనేశ్వర్ గారిని అనే అంత హక్కు ఎవరికీ లేదు, అసలు అర్హత లేదు అనుకుంటున్నాను నా ఉద్దేశం. చంద్రబాబు గారు అరెస్టు నిజంగా ఆయన అవినీతి చేసి అరెస్ట్ అయ్యారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకోతనానికి అరెస్ట్ అయ్యారా? సైకోతనానికేనండి. ఆయన ఏమి చెయ్యరు. ఆయన మనిషి చేసే మనసే కాదు. జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి పదవపూర్వకంగా అయితే, మనిషిపూర్వకంగా అయితే, వ్యక్తిగతంగా అయితే అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి కాదని అనుకుంటున్నాను.